ప్రభా ఈ ఉదయకాలం తండ్రి ఇక పునరుద్ధాన ఆరాధన ప్రభా అయా మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా ప్రభా ఆరాధించుకునే భాగ్యం నైనా అయా ధన్యత మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అవును ప్రభా ఎవరికి లేని ధన్యత భాగ్యం నైనా అయా మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. ఇదిగోనైనా పరాక్రమశాలి మినిస్ట్రీస్ జ్ఞాపకం చేసుకున్నైనా 2 సంఘాలు మీరు ఆశ్రయించండి, దీవించమని ప్రార్థిస్తున్నానైనా. 2 సంఘాల సంఘ సరహదులు శాలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక నూతన ఆత్మలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా తండోపతండాలుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం నైనా. అయా నలుదిక్కుల నుండి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయా 2 సంఘాలు జరుగుతున్న ఆరాధనలు నైనా మీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానైనా. ప్రతి కుటుంబాన్ని మీరు నడిపించినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. ఇదిగోనైనా మీ దాసుడు మీ పక్ష నిలబడుచుండగా అయా మీ శిలువ చాటున మరుగు చేసుకొని అయా మీ తండ్రినైనా మీ నోటి బురుగా వాడుకొని మీరు అభిషేకించి తండ్రి అగ్ని జ్వాలవలి మీరు మండించమని ప్రార్థిస్తున్న తండ్రి. అయా మీ దాసుని నోట మీ మాట ఉంచి తండ్రి కూడి వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మా అందరితోనూ తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అయినా. అవును తండ్రి మీ వాక్కు మా జీవితాలని బ్రతికిస్తుంది, వెలిగిస్తుంది, అయా జీవింప చేస్తుందని మాతో మాట్లాడుతున్నావు నైనా. అట్టి జీవవాక్కుల ద్వారా తండ్రి మీ దాసుని ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నైనా. వినే మనసు, గ్రహించే మనసు, అయా సమ్మతించే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. అయా వాక్యానికి, సంఘానికి, సేవకులకు అయా వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి వ్యతిరేకతలు యేసు నామములో లయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా మీ దాసుని నోట మీ మాట ఉంచి మా అందరితోనూ మీరు మాట్లాడమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలనికే చెల్లించుకుంటూ పరాక్రమశాలైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించునుగాక. సమాధానం మన కుటుంబాలకి సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. బైబిల్ చదువుదాం. ఒక మాట చదువుకొని తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనలు 23వ కీర్తన 23వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో. చాలు చాలు. చిన్న ప్రార్థన, వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో శారదక్క ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యం కోసం చిన్న ప్రార్థన. మోకరించండి, మోకరించండి. స్తోత్రం, చోస్త్రం, చోస్త్రం నాయన. పరిశుద్ధుడా, గొప్ప దేవడానికి స్తోత్రములు తండ్రి. అయ్యా గడిచిపోయిన దినమంతయు ప్రవ్వా కంటికి రెప్పలా కాచి కాపాడి తండ్రి నీకు స్తోత్రములు. ఈ రీతిగా నా నాయన నీ సన్నిధికి వచ్చి ప్రవ్వా శృతించి నిన్ను ఆరాధించి మహింపరిచే భాగ్యాలను మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు దావా తండ్రి. నీకు స్తోత్రంలో ఇంతవరకు నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయా నీ దాసుడు నీ పక్షాన నిలబడబోతుండగా నాయన తండ్రి నీకు స్తోత్రములు. నిలబడుతున్నది నీ దాసుడే కానీ మాట్లాడేది నువ్వు ప్రభువా. నీకు స్తోత్రములు నా నాయన. అయా నీ దాసుని బలపరిచిన తండ్రి నీకు స్తోత్రములు. అయా కూడి వచ్చిన మా అందరికీ నా ప్రభా ఎలాంటి వాక్యం ఆహారం అవసరమైనదో నీకు తెలుసు కనుక తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయా నువ్వే నా తండ్రి నీ దాసుడి ద్వారా సూటిగా నువ్వు మాతో మాట్లాడి అయా నీకు స్తోత్రములు మమ్మల్ని బలపరిచిన తండ్రి. అయా నీకు స్తోత్రములు. నీ నామానికి మాత్రమే మహిమను తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామాన్ని పట్టి అడిగి మరి ఏడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
కూర్చుందాం ఇంకా కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దాదాపుగా ఈ మాట, ఈ కీర్తన తెలియని వారంటూ చాలామంది ఎవరు కూడా ఉండరు. సండే స్కూల్ పిల్లల్ని లేపి నిలబెట్టి 23వ కీర్తన చెప్పమంటే ఈజీగా చెప్పేస్తారు. యెహోవా నా కాపరి, తర్వాత నాకు లేమి, తర్వాత పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, తర్వాత నా ప్రాణమునకు ఆయన సేద తీర్చి తన నామమును బట్టి నీతి మార్గములలో, చాలు. ఇలా కీర్తనలన్నిటికంటే ఈజీగా చెప్పగలిగే కీర్తన, ఏకైక కీర్తన అదే 23వ కీర్తన. ప్రతి సంఘంలోనూ ప్రతి సహవాసంలోనూ ఈ కీర్తన రాని వారంటూ దాదాపుగా బహుశా ఉండరనుకుంటా. చదువు లేని వారి సైతం బాగా గుర్తుంచుకొని ఈజీగా చెప్పగలిగే కీర్తన ఒకే ఒక కీర్తన, 23వ కీర్తన. ఈ కీర్తనల్ని బైబిల్లో దాదాపుగా ఎన్ని కీర్తనలు ఉన్నాయి? ఎన్ని కీర్తనలు? మొత్తం 150 కీర్తనలు ఉన్నాయి దాదాపుగా. బైబిల్లో 150 కీర్తనలు ఉంటే ఈ 150 కీర్తనలన్నిటిలో ఈ 23వ కీర్తనే ఎక్కువగా ఎన్నుకొని చాలామంది దైవజనులు పాటలు రాస్తూ పాటలు పాడుతూ ఉంటారు కదా. చాలా కీర్తనలు ఉన్నాయి, కానీ 23వ కీర్తన ఎక్కువగా ఈ కీర్తననే పాటలుగా ఆధారం చేసుకొని పాటలుగా మలుచుకొని చాలామంది ఈ కీర్తనని బేస్ చేసుకొని పాటలు పాడుతూ ఉంటారు. మనం కూడా పాడాం ఈ కీర్తన ఆధారం చేసుకొని. ఏమని? మానక నాయడ పాటలో ఈ కీర్తన మనం కూడా పాడాం. అలా ఈజీగా చెప్పగలిగే కీర్తన చాలామంది దైవజనులు పాటలుగా మలిచి ఎక్కువగా పాటలు పాడాలన్నా పాటలు రాయాలన్నా ఆధారం చేసుకునే కీర్తన. చదువురాని వారు సైతం ఈజీగా చెప్పగలిగే కీర్తన. సండే స్కూల్ పిల్లలు సైతం కంఠస్థం చేయగలిగిన కీర్తన 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పాత పాట ఒకటి ఉంటుంది. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. ఇలా చాలామంది దైవజనులు కాపరి 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 అనే పదాన్ని ఎక్కువ తీసుకొని నా దేవుని బిడ్డలారా పాడుతూ ఆరాధిస్తూ ప్రజల్ని ఉజ్జీవింపజేస్తూ ఉంటారు. ఈ 23వ కీర్తన మొత్తం నా విభజనాల 23వ కీర్తన మొత్తం ఎలా ఉంటుందంటే కేవలం ఆశీర్వాదాల చేత నింపబడి ఉంటుంది. ఈ 23వ కీర్తనలో తిట్టినట్టు కానీ, గద్దించినట్టు కానీ, హెచ్చరించినట్టు కానీ, బుద్ధి చెప్పినట్టు కానీ ఉండకుండా ఆశీర్వాదముల చేత, దీవెనల చేత, సమాధానాల చేత, సమృద్ధి చేత కంప్లీట్గా దీవెనలతో నింపబడిన ఒక కీర్తన 23వ కీర్తన. పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను, గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును ఆదరించును. ఇంకా నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నెక్స్ట్, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే
నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఇలా ఆదరణ లేని వాళ్ళకి, లేకపోతే కృంగుదల్లో ఉన్న వారికి, అనారోగ్య సమస్యల్లో ఉన్న వారికి, సమాధానం లేని వారికి, బాధల్లో ఉన్న వారికి, గడాంధకారపు లాంటి సమస్యల్లో ఉన్న వారికి, దిగులులో, కలతలో, కలవరాలతో, భయభీతులతో నిండిన వాళ్ళకి ఎంతో ఆదరణ, ఓదార్పు, ధైర్యం, శక్తి, బలము అనుగ్రహించే కీర్తన 23వ కీర్తన. అసలు ఈ కీర్తన రచించింది ఎవరు అనంటే, నా దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు రచించిన కీర్తన. ఈ దావీదు మహారాజు తన సొంత అనుభవంలో జరిగిన కొన్ని వ్యక్తిగత అనుభవాలను బట్టి రాసిన కీర్తనే 23వ కీర్తన. తన జీవితంలో ఏమి జరిగాయో, తన జీవితంలో దేవుడు ఏం చేశాడో, తన జీవితంలో జరిగిన పరిణామాలు ఏమిటో, తన జీవితంలో ఉన్న ఒడిదుడుకులు ఎలాంటివో, అతను ప్రయాణించిన ఆ మార్గం ఎలాంటిదో, తాను ప్రయాణించిన మార్గంలో దేవుడు ఎలా కలగజేసుకున్నాడో, దేవుడు ఏం చేశాడో, దేవుడు ఏం చేయబోతున్నాడో, దేవుడు ఎలా కాపాడుతున్నాడో, దేవుడు ఎలా తప్పిస్తున్నాడో, దేవుడు ఎలా రక్షిస్తున్నాడో, దేవుడు ఏ విధంగా కృప చూపిస్తున్నాడో, గడాంధకారపు లాంటి సమస్యలు, శోధనలు, ఇరుకు ఇబ్బందులు, అంధకారపు లోయలు దావీదు జీవితంలో ఎదురైనప్పుడు దేవుడు ఏ విధంగా అతన్ని ఓదార్చి ధైర్యపరిచి అతన్ని పైకి లేవనెత్తాడో ఈ కీర్తనలో తను తెలియపరుస్తూ ఉన్నాడు. తను జీవితకాలం అంతా ఏ విధంగా ఆయన తన్ను ఆశీర్వదిస్తాడో, ఎలా దీవిస్తాడో, తన జీవితం మొత్తం ఏ విధంగా ఉంటుందో సమస్తము దావీదు మహారాజు ఈ కీర్తనలో రచించడం జరిగింది. టోటల్గా దేవుడు ఆయనకు కాపరి, దావీదు వచ్చేసి గొర్రె. ఆయన కాపరి అయితే దావీదు ఎవరు? గొర్రె. కాబట్టి యెహోవా నా కాపరిగా ఉన్నాడు, యెహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను అని చెప్పి గొర్రెతో మనుషులను పోలుస్తున్నాడు. గొర్రెతో దావీదును పోల్చుకుంటూ భూమి మీద ఉన్న సకల ప్రజలందరినీ గొర్రెలతో పోలుస్తూ దేవుని మాత్రము కాపరిగా దావీదు పోలుస్తూ దేవుని నామాన్ని అలా ఆరాధిస్తూ ఈ కీర్తన రచిస్తూ అలా పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి అంటే దేవుడు దావీదుకు కాపరిగా ఉండి, దేవుడు దావీదు జీవితంలో కాపరిగా ఆయన ఉండి తన జీవితాన్ని ఎలా నడిపించాడు, ఏ విధంగా ఆశీర్వదించాడు, ఎలా దీవించాడు, ఏ విధంగా తోడై ఉన్నాడు, అతని జీవితాన్ని, అతని కుటుంబాన్ని, అతని యొక్క భవిష్యత్తును దేవుడు ఏ విధంగా కట్టాడు అన్నది ఆయన ఈ కీర్తనలో మలచడం జరిగింది. అంటే దేవుడు ఆయనకు కాపరి, ఆయన గొర్రె. ఎందుకు దావీదు యెహోవా నా కాపరి అని అంటున్నాడంటే, ఆ దేవుని బిడ్డలారా, ఈ దావీదు ఒకప్పుడు ఎవరు అని అంటే, దావీదు రాజు కాక మునుపు, దావీదు రాజ్యాన్ని పరిపాలించక మునుపు, రాజ్యాన్ని ఏలక మునుపు దావీదు ఎవరయ్యానంటే తను కూడా ఒక గొర్రెల కాపరి. ఎవరు? ఒక గొర్రెల కాపరి. కాబట్టి ఈ దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆ గొర్రెలు ఎలా జీవిస్తాయో, ఆ గొర్రెల జీవన శైలి ఎలా ఉంటుందో, ఆ గొర్రెల బ్రతుకు విధానం ఏ విధంగా ఉంటుందో, కాబట్టి అదంతా తెలుసు. బైబిల్లో గొర్రెల గురించిన సంపూర్ణమైన హిస్టరీ, లేకపోతే సంపూర్ణంగా పరిపూర్ణంగా తెలిసిన వాడు ఎవరైనా ఉన్నారంటే దావీదు మహారాజు మాత్రమే. ఎందుకంటే దావీదు ప్రజల్ని పరిపాలించక మునుపు, ప్రజల్ని ఏలక మునుపు, ప్రజల్ని కాయక మునుపు, ప్రజలకు రాజుగా కాక మునుపు దావీదు గొర్రెలు కాశాడు, గొర్రెల కాపరి. గొర్రెలను కాచాడు, గొర్రెల కాపరి. గొర్రెల యొక్క క్షేమాన్ని కోరుకున్నవాడు, గొర్రెల యొక్క భద్రతను కాపాడుకున్నవాడు. సింహాల నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి, అపాయకరమైన జంతువుల నోటి నుండి గొర్రెలను చాలా జాగ్రత్తగా భద్రత కలిగి కాపాడుకున్నవాడు దావీదు. కాబట్టి ఆ గొర్రెల యొక్క జీవన విధాన శైలిని గమనిస్తూ మరి దావీదు గొర్రెలకు కాపరిగా ఉంటూ ఏ విధంగా తనకు అప్పగించబడిన గొర్రెలను కాపాడుతూ రక్షిస్తూ ఏ విధంగా కాపరిగా ఉంటూ న్యాయం చేశాడో, అదే విధంగా నేను గొర్రెను, నా కాపరి మాత్రం దేవుడు. నేను గొర్రెను, ఆయన నాకు కాపరి అని చెప్పి ఆ గొర్రెలను దావీదుతోనూ దేవుణ్ణి కాపరితోనూ పోలుస్తూ ఆయన కాపరి, నేను గొర్రెను అని కీర్తన పాడుతూ ఉన్నాడు దావీదు.
నా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కాపరిగా ఉండాలి. దేవుని కాపరత్వం కింద ప్రతి సంఘం ఉండాలి. దేవుని కాపరత్వంలో ప్రతి కుటుంబం ఉండాలి. దేవుని కాపరి కింద ప్రతి వ్యక్తి ఉండాలి అన్నది ఈ కీర్తనలో దాగి ఉన్న శ్రేష్టమైన మధురమైన అంశము. మీరు గమనించండి, ఈ భూమి మీద ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి, ఎన్నో రకాల జీవులు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రాణులు ఉన్నాయి, ఎన్నో రకాల జంతువులు జీవులు ఈ భూమి మీద ఉన్నప్పటికీ కేవలము గొర్రెను మాత్రమే బైబిలు మనుషుకు సాదృశ్యంగా పోల్చింది. తెలుసు కదా, ఈ భూమి మీద అనేక రకాల జీవులు ఉన్నప్పటికీ, అనేక రకాల ప్రాణులు ఉన్నప్పటికీ కూడా కేవలము గొర్రెను మాత్రమే మనిషితో బైబిల్ పోల్చింది. గొర్రెను మాత్రమే మనుషునికి, మానవునికి సమానంగా, మానవునికి ఈక్వల్గా, సాదృశ్యంగా బైబిల్ పోల్చడం జరిగింది. యోహాను సువార్త 10వ అధ్యాయము మనం గమనిస్తే అక్కడ ఏం రాయబడింది? దొంగతనానికి, హత్యకు, నాశనానికి వస్తాడు. నేనైతే గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి, నేనైతే గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను. కాబట్టి జీతగాడు గొర్రెల కాపరి కాదు, కాబట్టి తోడలు వచ్చినప్పుడు పారిపోతాడు. నేనైతే గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కోసం తన ప్రాణమును పెట్టుటకు సైతము సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలకు గొప్ప కాపరి అని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే, దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభువే నేను గొర్రెలకు కాపరి అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే గొర్రెలకు కాపరి కాదు, గొర్రెలకు మంచి కాపరి అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే గొర్రెలకి నేనే గొప్ప కాపరి అంటున్నాడు హెబ్రీ పత్రికలో. చూడండి, యేసుక్రీస్తు ప్రభువే నేను గొర్రెలకు కాపరి అని అంటున్నాడంటే నా దేవుని బిడ్డరా, దాని అర్థం ఏంటంటే మనిషిని, మానవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు వాక్యము, బైబిల్ దేంతో పోల్చింది చెప్పాలా? దేంతో పోలుస్తుంది? గొర్రెలతో. మీరు గమనించండి, ఎన్ని రకాల జంతువులు, ఎన్ని రకాల జీవులు భూమి మీద లేవు? కుక్కలు ఉన్నాయి కదా, తోడేళ్ళు ఉన్నాయి కదా, నక్కలు ఉన్నాయి కదా, ఎలుగుబంట్లు ఉన్నాయి కదా, ఏనుగులు ఉన్నాయి కదా, ఇంకా అనేక రకాల మూగజీవులు చాలా ఉన్నాయి కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు నేను గొర్రెలకే కాపరి అంటున్నాడు. అంటే మానవుణ్ణి, మనిషిని దేవుడు దేనికి సాదృశ్యంగా, దేనికి పోలుస్తాడంటే కేవలం గొర్రెకే పోలుస్తున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు కూడా యెహోవా కాపరి అంటే ఆయన కాపరి అయితే ఈయనెవరు? గొర్రె, నేను ఆయన గొర్రెను అని ఇక్కడ కూడా దావీదు మనుషులను గొర్రెతో పోలుస్తూ దేవుని కాపరిగా ఇస్తున్నాడు. అక్కడ కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువే సాక్షాత్ నేను గొర్రెలకు మంచి కాపరి, నేను అవసరమైతే నేను ప్రాణం పెడతాను అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. టోటల్గా ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మానవుణ్ణి గొర్రెతో పోల్చాడు. దావీదు కూడా మనిషిని గొర్రెతో పోలుస్తూ యేసుక్రీస్తు అక్కడ గొర్రెలకు కాపరి అంటున్నాడు. ఇక్కడ గొర్రెతో పోల్చుకున్న దావీదు దేవుణ్ణి తన కాపరిగా నియమించుకుంటున్నాడు, ఎంచుకుంటున్నాడు. బిడ్డలారా, గొర్రెలు ఒక దీనమైన, ఒక అవివేకమైన ప్రాణులు. ఈ సృష్టిలో గ్రహింపు లేని, జ్ఞానము లేని, ముందు చూపు లేని, ముందు జాగ్రత్త లేని, పరిపక్వత లేని జీవులు ఏవైనా ఉన్నాయి అని అంటే అవి కేవలం ఈ సృష్టిలో కేవలం గొర్రెలు మాత్రమే. ఈ గొర్రెలు చాలా దీనమైన గొర్రెలు, ఈ గొర్రెలు చాలా అవివేకమైన గొర్రెలు, ఈ గొర్రెలకి గ్రహింపు లేని గొర్రెలు. కాబట్టి వాడు గొర్రె, వాడికి ఏం తెలియదు అంటూ ఉంటారు. అంటే గొర్రెలకి ఏమి తెలీదు. ఏం తెలుసు? గుంటలో పడిపోవడం ఈజీగా తెలుసు గొర్రెలకి. గొర్రెలన్నీ వరుసగా వెళుతున్నప్పుడు ఒక గొర్రె తెలియకుండా గుంటలో పడిపోయింది అనుకో, అరే అది గుంటలో పడిపోయింది కాబట్టి మేము పడకూడదు, ఇటు పక్క తిరిగి వెళ్ళాలి అని ఏమాత్రం ఆలోచించని అవివేకమైన ప్రాణులే గొర్రెలు. ఒక గొర్రె గుంటలో పడిపోతే మిగతా గొర్రెలన్నీ కూడా సేమ్ అలాగే పడిపోతాయి గుంటల్లో. ఎందుకని? అంత గ్రహింపు శక్తి గొర్రెలకి లేదు. మీరు గమనించండి బిడ్డలారా, అక్కడ కసాయివాడు
గొర్రెల్ని అలా వధించి వాళ్ళు సేల్ చేస్తున్నప్పుడు తన ముందు గొర్రెను నరికి తోలు తీస్తే దానిలా చేస్తూ డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నప్పుడు వెనకాల గొర్రెలు ఏమన్నా తప్పించుకుంటాయా, పారిపోతాయా, లేకపోతే అరస్తాయా, కేకలేస్తాయా అంటే బైబిల్ రాబడింది, వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాడిదట. అంటే తన ముందు ఉన్న గొర్రె చంపబడుతుంది, తన ముందు వరుసలో ఉన్న గొర్రె వధించబడుతుంది అని తెలిసినా కూడా కనీసం నెక్స్ట్ నేనే అని తెలియకనే ఆ గొర్రె తర్వాత నెక్స్ట్ ఇది వెళ్ళి నిలబడుతుంది కసాయవాడి ముందు. ఎందుకని ఆ గొర్రెలకి అంత జ్ఞానం, అంత వివేకం, అంత వివేచన లేని గొర్రెలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనుషుల్ని గొర్రెతో పోలుస్తున్నాడు. ఇక్కడ దావీదు మనుషుల్ని గొర్రెతో పోలుస్తున్నాడు. దావీదు దేవుణ్ణి కాపరిగా ఎంచుకుంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గొర్రెలకి నేను మంచి కాపరి అని అంటున్నాడు. అంటే అవివేకమైన, జ్ఞానము లేని, గ్రహింపు లేని, దీనమైన, వాటి భవిష్యత్తు ఎరగని, వాటి క్షేమమే ఎరగని వాటికి కాపరిగా దావీదు ఎంచుతున్నాడు. దేవుడు వాటికి కాపరిని, వాటి కోసం ప్రాణం పెడతాను అని అంటున్నాడు. ఎందుకనంటే ఈ గొర్రెలే, ఒక్క మాటలో చెప్పాలంటే వాటిని అవి కాపాడుకోవడం తెలియని జీవులు బైబిల్లో గొర్రెలే. మీరు గమనించండి, ఏ జీవైనా కానీ చాలా ముందు జాగ్రత్తలో ఉంటాయి. ఏ జీవైనా కానీ, ఏ జంతువైనా కానీ చాలా ముందు జాగ్రత్తగా ఉంటాయి. కేవలం గొర్రెలు మాత్రమే బిడ్డలారా వాటిని కాపాడుకోలేని ఏకైక జీవులు కేవలం గొర్రెలు మాత్రమే. ఎందుకు గొర్రెనే దావీదు పోల్చాడు, యేసుక్రీస్తు ప్రభు పోల్చాడు మనిషిని అంటే, సేమ్ నేటి దినాన మానవుడు కూడా గొర్రె వలె బ్రతుకుతున్నాడు, గొర్రె వలె జీవిస్తున్నాడు. ఈ పాపం చేస్తే దాని పర్యావసనం ఏంటో, ఇలా బ్రతికితే దాని ప్రతిఫలం ఏంటో, ఈ విధంగా జీవిస్తే దాని ప్రతిఫలం ఏంటో, ఇలా బ్రతికితే, ఇలా మాట్లాడితే, ఇలా చూస్తే, ఇలా కొనసాగిస్తే, ఇలా జీవితం ఉంటే దాని ద్వారా వచ్చే పర్యావసనం, దాని ద్వారా వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో తెలియకనే చాలామంది నేటి దినాన అనేక మంది ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ తప్పు చేస్తే, ఈ చెడు చేస్తే, ఈ పాపం చేస్తే, ఈ బలహీనతలు ఇరుక్కుపోతే నెక్స్ట్ భవిష్యత్తు ఏంటో, నెక్స్ట్ ప్రతిఫలం ఏంటో, దీని ద్వారా, ఈ తప్పు ద్వారా, ఈ చెడు ద్వారా, ఈ పాపం ద్వారా, ఈ లోపం ద్వారా ఇదిగో ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో, శిక్ష ఏ విధంగా ఉంటుందో, ఈ గుంటలో పడితే ఎలాంటి మూల్యం చెల్లించాల్సి ఉంటుందో, ఈ గుంటలో పడితే, ఈ యొక్క నాశన కూపంలో పడితే, ఈ ఊపిలో చిక్కుకుంటే నెక్స్ట్ మా గమ్యం ఏంటి, మా పరిస్థితి ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి, ఇలా పడ్డం ద్వారా, ఇలా చెడిపోవడం ద్వారా, ఇలా పాపం చేయడం ద్వారా, ఇలా బ్రతకడం ద్వారా, ఇలా జీవించడం ద్వారా, ఇలాంటి చెడు వ్యసనాలు కలిగి జీవించడం ద్వారా తద్వారా వచ్చే ప్రతిఫలం, రాబోయే దినాల్లో ఉండే శిక్ష ఏమిటి అని గ్రహించకనే మానవుడు కూడా గొర్రె వలె అవివేకంగా జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తప్పు చేస్తే శిక్ష ఉంటుంది అని తెలుసు, అయినా కూడా తప్పు చేయకుండా మనుషులు జాగ్రత్త పడుతున్నాడు అంటే లేదు. ఈ పాపం చేస్తే దీనికి ప్రతిఫలం ఉంటుంది అని తెలుసు మానవునికి, అయితే ఆ ప్రతిఫలం ఉంటుంది అని చెప్పేసి పాపం చేయకుండా మానవుడు ఏమన్నా జాగ్రత్త పడుతున్నాడా? లేదు. దేవుని మందిరానికి రాకపోతే, దేవుని సన్నిధికి దూరం అయితే, దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని విడిచిపెడితే, దూరం అయితే భవిష్యత్ దినాల్లో ఏ విధంగా పరిస్థితి ఉంటుందో అనేది మానవుడు గ్రహింపు లేని వాడిగా తన జీవితాన్ని ఆ దేవుని బిడ్డలారా ముందుకు నడిపించుకుంటూ పోతున్నాడు. కాబట్టి బైబిల్ మనిషిని గొర్రెతో పోల్చింది. ఎందుకంటే అవివేకమైన, గ్రహింపు లేని, తెలివి లేని జీవులు. అట్ ద సేమ్ టైం మానవుడు కూడా అవివేకమైన, గ్రహింపు లేని మానవుడు. ఇదిగో ఈ రూట్లో వెళితే గుంట ఉందని తెలుసు, అయినా కూడా పడిపోయే అవివేకమైన జీవులు గొర్రెలు అయితే, ఈ రూట్లో వెళితే పడిపోతామని తెలిసి తద్వారా ప్రతిఫలం ఏంటి అని తెలిసి కూడా గ్రహింపు లేని గొర్రెకు సాదృశ్యమైన మానవుడు నేటి దినాన అలాగే జీవిస్తున్నాడు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకి కాపరిని. నా దేవుని బిడ్డలారా,
ఒకసారి దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, దావీదు గొర్రెలకి కాపరిగా ఉన్నప్పుడు తన తండ్రి కొన్ని గొర్రెలని, కొంతమందిని దావీదుకి అప్పగించి గొర్రెలు కాయబడినప్పుడు, అరణ్యంలో దావీదు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు సింహం అంట ఒకసారి దావీదు కాస్తున్న గొర్రెల మందులోనికి వచ్చి గొర్రె పిల్లను అలా నోటితో పట్టుకొని చంపబోతూ ఉన్నప్పుడు దావీదు స్వయాన సింహంతో యుద్ధం చేసి సింహంతో పోరాడి సింహాన్ని చంపి ఆ సింహం యొక్క నోటిలో ఉన్న ఆ గొర్రె పిల్లను విడిపించినట్టుగా సౌలుతో దావీదు మాట్లాడుతున్నప్పుడు మనకు తెలుసు. గొల్యాతును చంపడానికి దావీదు వెళుతూ ఉన్నప్పుడు రక్షణ కవచాలు సౌలు దావీదుకి ఇచ్చేటప్పుడు దావీదు ఏమంటాడు? సౌలు రాజా, ఈ ఆయుధాలు, ఈ రక్షణ కవచాలు నాకు అవసరం లేదు, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. గొల్యాతును చంపడం పెద్ద విశేషమేం కాదు. సింహాన్ని ఒకప్పుడు చంపాను నేను. ఒకప్పుడు నా తండ్రి మందలో సింహం చొరబడి ఆ గొర్రె పిల్లని నోటితో అలా పట్టుకొని వెళుతున్నప్పుడు సింహంతో పోరాడి యుద్ధం చేసి సింహపు నోటిలో నుండి గొర్రె పిల్లను కాపాడాను. అదేవిధంగా ఇంకొకసారి ఎలుగుబంటి ఆ గొర్రెల మందలో చొరబడి ఏం చేసింది? ఇదిగో గొర్రె పిల్లని ఎత్తుకొని వెళుతుంటే ఆ రెండవసారి కూడా ఎలుగుబంటితో పోరాడి యుద్ధం చేసి ఎలుగుబంటి నోటిలో నుండి గొర్రెపిల్లను నేను కాపాడాను. కాబట్టి సింహపు నోటిలో నుండి నేను గొర్రెపిల్లను కాపాడాను, ఎలుగుబంటి నోటిలో నుండి నేను గొర్రెపిల్లను కాపాడాను. కాబట్టి సింహం నుండి తప్పించిన దేవుడు, ఎలుగుబంటి నుండి తప్పించిన దేవుడు గొల్యాతు నుండి తప్పించిన కొత్త పెద్ద విషయమేం కాదు నాకు అని చెప్పి దావీదు సౌలుతో మాట్లాడేటప్పుడు గొర్రెను సింహపు నోట్లో నుండి కాపాడినట్టుగా, ఎలుగుబంటి యొక్క ప్రమాదం నుండి గొర్రెపిల్లను కాపాడినట్టుగా దావీదు కాపరిగా ఉన్నప్పుడు జరిగిన సంభవాలు సౌలుతో దావీదు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంటే సింహము గొర్రెల మందలకు చొరబడి వాటి చంపాలని ప్రయత్నించినప్పుడు ఒక కాపరి దావీదు అనే కాపరి సింహపు నోటిలో నుండి నా దేవుని బిడ్డలారా కాపాడడం జరిగింది. అది ఆత్మీయ ఒక భావనతో మనం తీసుకుంటే సేమ్ మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడని, ఆనాడు గొర్రె పిల్లను నోటితో ఎత్తుకొని పోయినా, ఆనాడు గొర్రెలను చంపాలనుకున్నా, ఆనాడు గొర్రెలకు హాని తలపెట్టాలనుకున్నా, సేమ్ ఈనాడు కూడా అదే విధంగా అపవాది అనే సింహం వలె గొర్రెలతో సమానమైన మానవుని చంపాలని, గొర్రెలతో సమానమైన మానవుని మృంగాలని, గొర్రెలతో సమానంగా ఉన్న మనుషుల్ని ఎత్తుకొని వెళ్ళాలని ఎన్నో సందర్భాల్లో ప్రయత్నించినప్పుడు బిడ్డలారా, ఆ దావీదనే కాపరి ఆ గొర్రె పిల్లని కాపాడినట్టుగా ఈరోజు మన కాపరైన మన దేవుడు ఎన్నోసార్లు గొర్రెలా ఉన్న మనల్ని తప్పించి కాపాడడం జరిగింది కదా. ఎన్నోసార్లు మన జీవితంలో కూడా మనకు తెలియని అపాయాలు ఎన్నో ఎదురయ్యాయి. మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో అపాయాలు, మన జీవితంలో ఎన్నోసార్లు తెలియని అపాయాలు, తెలియని యొక్క భయంకరమైన ప్రమాదపు మార్గాలు, మనకు తెలియకుండానే ఎన్నోసార్లు మన మీదకి వచ్చిన కీడు, తెగులు, అపాయం దేవుడు మన అంచున దరిదాపులో రానికుండా మనం తప్పించిన సందర్భాలు ఎన్నో కోకొలలో. నిజంగా దేవుడే కాపరిగా, దేవుడే కాపుదలగా, దేవుడే కంచెగా, దేవుడే ప్రాకారముగా, దేవుడే రక్షణ కంచెగా, దేవుడే కాపరిగా మన జీవితంలో మనకు కానీ ఉండకపోయినంటే ఖచ్చితంగా అపవాది అనే సింహం చేత, అపవాది అని పిలువబడుతున్న సాతాను చేత ఎప్పుడో మన జీవితాలు ముగిసిపోయాయి, ముగించబడే బిడ్డలారా. కేవలము దేవుడే 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 నేటి వరకు సజీవులుగా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, ఆయన నామానికే మహిమ కలుగునుగాక. స్తోత్రం. నిజమే కదా, దావీదు కాస్తున్న ఆ గొర్రెల మందలో సింహం దూరినట్టు ఈనాడు ఎన్నో 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 లెక్కలేని సార్లు
మన విరోధి అయిన సింహం చాలాసార్లు మన జీవితాన్ని చంపాలని అవకాశం ఇస్తే సందు దొరికితే, టైం ఉంటే, ఖచ్చితంగా దొరికితే పతనం చేయాలా, పాడు చేయాలా, నాశనం చేయాలని చాలాసార్లు మనకు తెలియకుండా మన విరోధి ప్రయత్నించి ఉండవచ్చు. ఈరోజు క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే, ఈరోజు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నామంటే, ఈరోజు ఆయన కాపుదల్లో ఉన్నామంటే, ఈరోజు 3 పూట్ల సుఖముగా 3 పూట్ల ఆహారం తింటూ భద్రముగా ఉంటున్నామంటే, బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తున్నామంటే, బిడ్డలారా ఎలాంటి అనారోగ్యం దరి చేరకుండా ఉందంటే, ఎటువంటి చిన్న చిన్న అపాయాలు ఒడిదుడుకులు ఎదురైనా తప్పించబడుతున్నామంటే, ఎన్నోసార్లు ప్రమాద వశాత్తులో నుంచి రక్షించబడుతున్నామంటే, ఎన్నోసార్లు తెలియకుండానే మరణము వెంబడిస్తున్నప్పుడు, మరణం వెంటాడుతున్నప్పుడు దేవుడే కాపరై, దేవుడే అడ్డుగా నిలబడి నిన్ను నన్ను మనందరినీ కాపాడిన దేవుడు మన దేవుడు, ఆయనే కాపరి. కాబట్టి ఈ కాపరి మనకు తోడుగా లేకపోతే, ఈ కాపరి కాపాడకపోతే, ఈ కాపరి మన జీవితంలో లేకుండా ఉంటే, ఈ కాపరే మన బ్రతుకుల్ని కట్టకపోతే, ఈ కాపరే మనకు తోడుగా ఉండకపోయి ఉంటే, ఈ కాపరే మనల్ని కాపాడకపోయి ఉంటే, సింహము గొర్రెలను ఎత్తుకొని పోయినట్టుగా ఈనాడు మరి తెలివి లేని, అవివేకమైన, భవిష్యత్ ముందు చూపు, ముందు జాగ్రత్త లేని మనల్ని ఎప్పుడో సాతాను గాడు నరకాన్ని తీసుకెళ్ళిపోయిండేవాడు. కాబట్టి వాటన్నిటిలో మనకేమర్థం అవ్వాలంటే, మన దేవుడు కాపరిగా ఉంటే మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను కాపాడువాడు కునుకడు. నీ రాకపోకలు ఎందు యెహోవాయే. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా, ఏ తెగులు నీ గుడారం సమీపించనీయక, ఏ కీడు నీ దరి చేరనీయక, ఎటువంటి సాతాను ఉరి, సాతాను ఉచ్చు నీ దరికి రానివ్వక, ఎలాంటి భీతికరమైన పరిస్థితుల్లో నీ జీవితం అనుమతించనీయక, నేటి వరకు ఆయనే మన కాపరిగా ఉంటూ నడిపిస్తూ వస్తున్నాడు. అందుకే బైబిల్ రాయబడింది బిడ్డలారా, బైబిల్ రాయబడింది, అవసరమైతే నా గొర్రెల కోసం నేను ప్రాణం పెడతాను. జీతగాడు కాపరి కాదు కాబట్టి తోడేల్లో సింహాల్లో వచ్చినప్పుడు ఏం చేస్తాడు? వదిలేసి పారిపోతాడు. కానీ నేను జీతగాని కాదు, నేను కాపరిని కదా. కాబట్టి మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమే పెడతాడు. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే, ఇంచుమించు ఎన్నో సంవత్సరాలు దావీదు గొర్రెలు కాశాడండి. దావీదు గొర్రెలు కాస్తే ఎన్నోసార్లు సింహాలు, పులులు, ఎలుగుబంటి, తోడేలు, రకరకాల జంతువులు, జీవులు దావీదుకు అప్పగించబడిన ఆ గొర్రెలను చంపాలని, చీల్చివేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా దావీదు కాపరిగా ఉన్న కాలంలో, దావీదు గొర్రెలకు కాపరిగా ఉన్నప్పుడు సింహాలతో యుద్ధం చేశాడు, తోడేలతో యుద్ధం చేశాడు, ఎలుగుబంటితో పోరాడాడు. ఏ విధము చేతనైనా సరే ఒక్క గొర్రె పిల్ల కూడా తప్పిపోవడానికి, చనిపోవడానికి, పొరపాటును కూడా జరగకూడదు అనే ఒకే ఒక ఉద్దేశం చేత సింహాలతో, ఎలుగుబంట్లతో పోరాడి యుద్ధం చేసి మరి గొర్రెలను తప్పించిన గొప్ప మంచి కాపరి దావీదు మహారాజు. కాబట్టి దేవుడు ఇజ్రాయేలు రాజ్యమంతటిని ఎందుకు దావీదుకు అప్పగించాడు? ఇజ్రాయేలు సర్వ సైన్య సమూహాన్ని, ఇజ్రాయేలు దేశమంతటిని దేవుడు దావీదుకు ఎందుకు అప్పగించాడు అని అంటే, దావీదు గొర్రెలు కాసినప్పుడు ఒక్క గొర్రె కూడా హాని తలపెట్టకుండా, ఒక్క గొర్రె కూడా చనిపోకుండా, ఒక్క గొర్రె కూడా సింహపు బారిన పడకుండా దావీదు ప్రాణాలకు తెగించి మరి, అవసరమైతే ప్రాణం పెట్టేంతగా తెగించి మరి గొర్రెలను కాపాడాడు. కాబట్టి ఆ ఇజ్రాయేలు దేశాన్ని కాపాడే కాపరిగా, బాధ్యత, రాజుగా, నాయకుడిగా దేవుడు ఎవరికి అప్పగించాడంటే దావీదుకు అప్పగించాడు. అంటే గొర్రెలను, మూగ జీవాలైన గొర్రెలను అప్పగిస్తేనే అవసరమైతే ఆ గొర్రెల కొరకు సింహంతో తలబడి ప్రాణం పెట్టేంతగా కాపరి లక్షణాలు దావీదులో ఉన్నప్పుడు, మరి గొర్రెల్లాంటి ఇశ్రాయేలు సర్వసైన్య సమూహాన్ని, తెలివిలేని, అవివేకమైన, మూర్ఖమైన, జ్ఞానము లేని, భవిష్యత్తు జ్ఞానము లేని ఈ ఇశ్రాయేలు ప్రజలను కూడా ఇదిగో గొర్రెలు కాపరిన దావీదుకు అప్పగిస్తే
అక్కడ మూగ జీవాల కోసం యుద్ధం చేసిన దావీదు ఇక్కడ ఈ మనుషుల కోసం, ప్రజల కోసం కూడా అవసరమైతే ఎంతకైనా యుద్ధం చేస్తాడని చెప్పి దేవుడు ఆ దేశమంతటిని తీసుకొని వెళ్ళి దావీదు చేతిలో పెట్టాడు. అంతకుముందు ఎవరు? సౌలు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు. కానీ సౌలు చేతిలో నుంచి ఊడబెరికి మరి దేవుడు దావీదుకు అప్పగించాడు. ఎందుకయ్యానంటే దావీదు కాపరి, కాపరత్వానికి న్యాయం చేసేవాడు, కాపరత్వానికి నాయకుడు, కాపరి అనే పదానికి తగినవాడు, సూట్ అయ్యేవాడు ఎవరయ్యానంటే దావీదు. మరి సౌలు కాపరికి తగినవాడు కాదు. కాపరి అనే నాయకత్వ పిలుపుకి, కాపరి అనే నాయకత్వ పిలుపుకి సౌలు సరైనడు కాదు. కాబట్టి దేవుడు సౌలు చేతుల్లోంచి రాజ్యాన్ని తీసి అవివేకమైన ఇజ్రాయేలు జనాంగాన్ని దేవుడు దావీదు చేతిలో పెడితే, నా దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాల అనర్గళంగా ఇజ్రాయెల్ రాజ్యాన్ని దావీదు పరిపాలించాడు. ఈ 40 ఏళ్ల పరిపాలనలో ఎన్ని యుద్ధాలు, ఎంతమంది శత్రువులు, ఎంతమంది విరోధులు, ఎన్ని పోరాటాలు దావీదు జీవితంలో ఎదురైనా దావీదు సింహపు గుండె గలవాడు కాబట్టి ఆ యుద్ధాలు చేసి, పోరాటాలు చేసి తన దేవుడు తన దేశాన్ని, తన ప్రజలను, తనకు అప్పగించిన దేశం కోసం, ప్రజల కోసం దావీదు ఎంతో పోరాడి తన దేశాన్ని, ప్రజలను కాపాడిన గొప్ప కాపరిగా దావీదు ఉన్నాడు. కాబట్టి కాపరి అనే పదం, కాపరి గురించి దావీదుకు తెలిసినంత బైబిల్లో ఇంకే భక్తులు తెలియదు. ఎందుకంటే అక్కడ గొర్రెలకి కాపరిగా ఉన్నాడు, ఇక్కడ 40 ఏళ్ళు ప్రజలకి కాపరిగా ఉన్నాడు. గొర్రెలకి కాపరిగా ఉన్నప్పుడు సింహం వస్తే కాపాడాడు, ఇక్కడ ప్రజలకి కాపరిగా ఉన్నప్పుడు శత్రువులు చెలరేగితే ఇక్కడ కూడా కాపరిగా ఉండి ప్రజలను కాపాడాడు. తన పరిపాలనలో ఎలాంటి అపాయం ప్రజల మీదకి రాకుండా దావీదు కాపాడినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. అంటే కాపరి నడిపింపులో, కాపరత్వంలో దేవుడు మనకి కాపరిగా ఉంటే, ఆయనే మనకు కాపరిగా ఉండి మనం నడిపిస్తే, నా దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది ఎలాంటి అపాయము, కీడు మన జీవితంలో దరిచేరనివ్వదు. ఈరోజు భయంకరమైన మరణాలు, ఈరోజు భయంకరమైన యాక్సిడెంట్లు, వినకూడని వార్తలు, జరగకూడని పరిణామాలు, జరగకూడని సంఘటనలు, ఇలా ఎన్నెన్నో లోకంలో జరుగుతూ ఉన్నాయి. భద్రత లేదు, క్షేమం లేదు, కంచె లేదు. ఎన్నో కుటుంబాలకి, ఎన్నో జీవితాలకి, ఎన్నో రాష్ట్రాలకి కంచె కాపుదల లేదు. రీసెంట్గా అమెరికాలో లాస్ ఏంజిల్ అనే పట్టణం మీద భయంకరమైన అగ్ని మంటలు చెలరేగి ఆ రాష్ట్రమంతటి, పట్టణమంతటిని నాశనం చేసింది. ఎంతోమంది జీవితాలు మనం చూస్తుంటాం, టీవీల్లో, యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. ఈ మధ్య వాడెవడ భార్యని చంపి ముక్కలు నరికి కుక్కర్లో పెట్టి ఉడికి చేశాడంట వాడు. అసలు ఎలాంటి వార్తలు వినాలో అసలు బిడ్డరా ఏం అర్థం కావట్లేదు. ఇద్దరి పిల్లల్ని కన్నా భార్యని చంపి ముక్కలుగా నరికి మాంసాన్ని, ఎముకలను వేరు చేసి ఆ మాంసాన్ని, ఎముకలు కుక్కర్లో ఉడికించి పొడి చేశాడంట వాడు. ఇలాంటి వార్తలు ఎన్ని నాలో రాబోయే రోజుల్లో. కేవలం కులాంతర వివాహం చేసుకుంది అని చెప్పేసి చేసుకున్న వాడిని నరికి చంపి చెరువులో పడేసిపోయారు జస్ట్ ఈ మధ్య కాలంలోనే సూర్యాపేట జిల్లాలో. ఇలా అనేక కుటుంబాలకి, అనేక పట్టణాలకి, అనేక ప్రాంతాలకి, అనేక దేశాలకి, అనేక ప్రజలకి, అనేక మంది పిల్లలకి రక్షణ, కాపుదల, కంచె లేదు. ఎందుకయ్యానంటే వారి జీవితంలో కాపరి లేడు. వారి జీవితంలో కాపరి లేడు, కాపాడేవాడు లేడు, రక్షించేవాడు లేడు, తోడైండేవాడు లేడు, సహాయం చేసేవాడు లేడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు వారి జీవితంలో లేడు. కానీ మన దేవుడు మనకి కాపరిగా ఉన్నాడు. ఆపత్కాలంలో మనము నమ్ముకోదగిన సహాయకుడిని వాక్యం చెప్తుంది. ఆయనే మనకు నాయకుడిగా, ఆయనే మనకు యజమానుడిగా, ఆయనే మనకు కాపరిగా, ఆయనే తప్పించువాడుగా, రక్షించువాడుగా, ఆయనే యుగ సమాప్తి వరకు సదాకాలం తోడయుండు వాడుగా ఉంటాడని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనకి కాపరిగా ఉండాలి, మనము ఆయనకు గొర్రెలుగా ఉండాలి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కాపరిగా ఉండాలి, మనం ఆయనకు గొర్రెల వలె ఉండాలి. యెహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను.
నీవు గొర్రెగా ఉంటే నీకు కాపరిగా ఉంటారు. నీవు గొర్రెవైతే ఖచ్చితంగా నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో, నీ భవిష్యత్ ప్రణాళికలో, నీ కుటుంబం యొక్క భవిష్యత్తులో ఆయనే తోడుగా ఉంటాడు. ఒకవేళ నువ్వు గుంటలో పడిపోతున్నా ఆయనే కాపాడుతాడు. ఒకవేళ తెలియక నువ్వు మార్గం తప్పినా ఆయనే కాపాడుతాడు. ఒకవేళ మర్ర పంచులోకి వెళ్ళిపోయినా ఆయనే కాపాడుతాడు. తెలియక శత్రువు సింహపు నోటిలోనికి వెళ్ళినా లాక్కొచ్చి మరి కాపాడగలవాడు మన కాపరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తున్న దినాలలో యెరూషలేము ప్రజల్ని చూసి వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని, వీరు కాపరి లేని గొర్రెల వలె ఉండి వారి జీవితాల్లో విసిగిపోయారని యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తూ తన శిష్యులతో తెలియపరుస్తున్నాడు. పేతురు, యాకోబు, యోహాను, అంద్రయ్య, ఇదిగో ఈ యెరూషలేము ప్రజలు, వీరికి కాపరి లేరు. ఒక గొర్రెకి కాపరి లేకపోతే ఎంత ప్రమాదమో, ఒక గొర్రెకి కాపరి లేకపోతే ఎంత దౌర్భాగ్యమో, ఒక గొర్రెకి కాపరి లేకపోతే ఎంత ప్రమాదమో, ఎంత భయంకరమో, అట్లాగే యెరూషలేములో ఉన్న ప్రజలందరూ వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. కాపరి లేని గొర్రెల వలె విసిగిపోయారు. కాపరి లేని గొర్రెల వలె వీళ్ళు వేసారిపోయారు. కాపరి లేని గొర్రెల వలె కృంగిపోయారు. కాపరి లేని గొర్రెల వలె వీరి జీవితాలు వీరు పాడు చేసుకున్నారు. కాపరి లేని గొర్రెల వలె వీరి బ్రతుకులు వీరు పాడు చేసుకుంటున్నారు. ఇలా జీవిస్తే, ఇలా ప్రవర్తిస్తే, ఇలా మాట్లాడితే, ఇలా ఉంటే, ఇలాగే ఉంటే, ఇదే జీవితం అయితే తద్వారా వచ్చే ఫలితం ఏంటో, ప్రతిఫలం ఏంటో, శిక్ష ఏంటో, చేసిన పాపాలకి, చేసిన తప్పులకి, బ్రతికిన బ్రతుక్కి తద్వారా వచ్చే పరిణామం ఏంటో, పర్యావసనం ఏంటో వీరికి అర్థం కావట్లేదు, తెలియట్లేదు. కాబట్టే ఇంకా అవివేకంగా జీవిస్తున్నారు. ముందు చూపు, ముందు జాగ్రత్త లేదు వీళ్ళకి. వీళ్ళు విసిగిపోయారు, కృంగిపోయారు, పతనమైపోతున్నారు, పాడైపోతున్నారు అని చెప్పి ఆ కాపరి లేని గొర్రెల వల్లే ఉన్న ప్రజల మీద యేసయ్య కనికర పడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు నా మనసులో పెట్టే మాట ఏందయ్యానంటే, ఆయన మనకి కాపరిగా ఉండును గాక. ఇదే యెహోవా నా కాపరి, అంతే. ఈరోజు దేవుడు నా మనసులో పెట్టిన మాట, యెహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను. దేవుని చిత్తమైతే ఈ 23వ కీర్తన మొత్తం ప్రతి వారం ధ్యానిస్తాం. ఇశ్రాయేలు చరిత్ర ఏ విధంగా ప్రతి వారం కంప్లీట్గా ధ్యానించామో, అలాగే దేవుని చిత్తమైతే, దేవుడు నాకు బయలుపరిస్తే, దేవుడు సహాయం చేస్తే ఈ 23వ కీర్తన మొత్తం యెహోవా నా కాపరి కానుండి చిరకాలం యెహోవామందు నివాసం చేస్తాను అని మొదటి నుంచి ఆఖరి వచనం దాకా ప్రతి వారం ఈ అధ్యాయం ధ్యానం చేద్దాం పెట్టారు. అందులో భాగము యెహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను. కాబట్టి ప్రభు నా మనసులో పెట్టే మాట ఏంటంటే, ఆయన మనకి కాపరిగా ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకు కాపరిగా ఉండాలి. ఆయన మనకు కాపరిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? బర్రెలా ఉండాలా, తోడెల్లా ఉండాలా, అంతే కదా. ఆయన మనకి కాపరిగా ఉండాలంటే చిరుతపుల్లా ఉండాలా, బర్రెల్లాగా, తోడెల్లాగా, నక్కల్లాగా, పులుల్లా ఉండాలా? కాదు, మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? గొర్రెల్లా ఉండాలి. నేను గొర్రెలకి మంచి కాపరి. ప్రైజ్ ది లార్డ్. నేను గొర్రెలకు అవసరమైతే ఏం చేస్తాడంటే, ఈ కాపరి ఏం చేస్తాడు? అవసరమైతే ఆ గొర్రెల కోసం నా ప్రాణం పెడతాను, పెట్టాడు కదా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. గొర్రెలకు సమృద్ధి కలుగుటకును, సమృద్ధి జీవం కలుగుటకును నేను వచ్చి ఉన్నాను. అవసరమైతే గొర్రెల కోసం ప్రాణం పెడతా నేను. నిజంగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మంచితనం ఎంత స్వీట్గా, ఎంత మధురంగా రాయబడిందంటే ఈ అధ్యాయంలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని మంచితనం ఎలా ఉంటుంది, దేవుని గొప్పతనం ఎలా ఉంటుంది, దేవుని దయాళత్వం ఎలా ఉంటుంది, దేవుని క్షమాభిక్ష ఎలా ఉంటుంది, ఆయన శక్తి ఎలా ఉంటుంది, ఆయన మంచితనం ఏ విధంగా ఉంటుంది అనేది బైబిల్లో 23వ కీర్తనలో దావీదు మహారాజు చాలా చాలా శ్రేష్టంగా వర్ణించాడు బిడ్డలారా. నిజంగా ఈ 23వ కీర్తన మన జీవితాల్లో కానీ ఉంటే మన జీవితాలు ఖచ్చితంగా
అనేకమైన లెక్కించలేని కోట్ల కొలది ఆశీర్వాదాల చేత మన కుటుంబాలు నింపబడతాయి. హల్లెలూయా. అందులో మొట్టమొదటిది యెహోవా నా కాపరి, నేను ఆయన గొర్రెను. వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని యేసయ్య వారి మీద కనికర పడెను. దేవుని కనికరము, దేవుని దయాళత్వము, దేవుని యొక్క ఆ వాత్సల్యత నా దేవుని బిడ్డలారా కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారి మీదకి అనుగ్రహించబడుతుంది. నేటికి యేసుక్రీస్తు ప్రభుకి ఒకటే కోరిక, ఇంకా అనేక గొర్రెలు లోకంలో ఉన్నాయి, ఇంకా అనేక గొర్రెలు లోకంలో ఉన్నాయి, ఇంకా అనేక గొర్రెలు తప్పిపోతున్నాయి, ఇంకా అనేక గొర్రెలు మార్గము కానరాక, భవిష్యత్తు తెలియక, గమ్యం తెలియక, ఒక గొర్రె ముందు గుంటలో పడిపోయిందని చెప్పేసి మిగతా గొర్రెలు కూడా అదే గుంటలో పడిపోతున్నాయి. ఒక గొర్రె నరకానికి వెళ్తుందని చెప్పేసి అనేక గొర్రెలు కూడా ఇంకా నరకానికి వెళ్తున్నాయి. ఒక గొర్రె సింహపు నోటిలో పట్టబడిన సంగతి తెలిసి కూడా అయ్యో పొరపాటున కూడా ఆ సింహపు జోలికి వెళ్ళకూడదు అని తెలియకనే, గ్రహింపు లేకనే ఇంకా అనేక గొర్రెలు అదే సింహపు నోటికి ఆహారంగా మారుతున్నాయి. లోకంలో సామెతుంది, గొర్రె కషాయవాన్ని నమ్మద్దంట. గొర్రె కషాయవాన్ని నమ్మద్దంట. నిజమే కదా. తన ముందున్న గొర్రెను వాడు వధించి నరికి ముక్కలు చేస్తున్నా కూడా ఈ గొర్రె, వెనకాల గొర్రె అదే కషాయవాన్ని నమ్ముతూనే ఉంటుంది. దాన్ని చంపి పక్కేస్తే మళ్ళీ ఇది బొమ్మంటే మళ్ళీ నిలబడి అది అట్లాగే మౌనంగా ఉంటుంది. ఎందుకంటే కషాయవాన్ని గొర్రె నమ్ముతుంది. ఆ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రజలు లోకాన్ని నమ్ముతున్నారు, పాపాన్ని నమ్ముతున్నారు, సైతాన్ని నమ్ముతున్నారు, సాతాను యొక్క కార్యకలాపాలని నమ్ముతున్నారు. ప్రజలు గొర్రె కషాయవాన్ని నమ్మినట్టుగా ప్రజలు సైతాన్ని నమ్ముతున్నారు. సైతాన్ ద్వారా వేయబడిన ఆకర్షణకు లోనవుతున్నారు. సైతాన్ ద్వారా విసిరివేయబడిన అనేక రకాల ఇచ్చలకి, లోకాలకి, ఆకర్షణలకి, పాప సంబంధమైన వరలకి, ఉర్లకి అనేక మంది ఆకర్షితులవుతున్నారు, నమ్ముతున్నారు. ప్రజలు ఎంత పిచ్చోళ్ళంటే సినిమా హీరోలను ప్రేమించినంతగా ఇంట్లో వాళ్ళని ప్రేమించలేరు. సినిమా హీరో హీరోయిన్లను ప్రేమించినంతగా ఇంట్లో కన్నవారిని ప్రేమించలేరు, పిల్లల్ని ప్రేమించలేరు, భార్య భర్తల్ని, తల్లిదండ్రుల్ని ప్రేమించలేరు. ఎందుకంటే ఎక్కడో సాతాను యొక్క ఉచ్చు ఉరి ఇది. సాతాను వేశాడు ఒక వల వేశాడు, ఒక ఆకర్షణ వేశాడు. ఆ గొర్రె కషాయం నమ్మినట్టుగా సైతాన్ నమ్మి ప్రజలు అనేకులు వాడి వెనకాల ఫాలో అవుతున్నారు. నిజంగా ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ఇదంతా సమాజానికి ఎంత హానికరం అంటే, సమాజానికి ఎంత చీడపురు లాంటిదంటే, బాగున్న పిల్లల్ని చెడగొట్టేస్తున్నారు, బాగున్న ప్రజల్ని పాడు చేస్తున్నారు. చిన్న పిల్లలు చెడిపోతున్నారు, యవనస్తులు చెడిపోతున్నారు, ముసలులు చెడిపోతున్నారు. ఈ మధ్య యూట్యూబ్లో ఒక మాట చూసాను నేను. అతని వయసు 75 సంవత్సరాలు. ఎంత? 75 ఏళ్ళు. భార్య చచ్చిపోయి 30 ఏళ్ళు అయిపోయిందంట. ఆ 75 ఏళ్ళ వయసులో తోడు కావాలని చెప్పేసి, నాకు పెళ్లి కావాలని చెప్పేవాడు వార్తల్లోకి వచ్చాడు. సిగ్గుసేటుగా ఉంది వినడానికి. అసలు 75 ఏళ్ళ వయసులో భార్య చనిపోయి 30 ఏళ్ళు అయిపోయిందంట. ఈ 75 ఏళ్ళ వయసులో ఏం కావాలంటే వాడికి? ఆ 30 ఏళ్ళ నుంచి తోడు కోరినవాడు ఈ 75 ఏళ్ళ వయసులో నాకు తోడు కావాలి. మరి ఏం పెట్టి సాగుతావు నువ్వు అంటే, ఆస్తి ఎక్కువ ఉందంట, 2-3 ఇల్లు ఉన్నాయంట, మంచి ఆస్తి ఉందంట, పెన్షన్ వచ్చిన నెలకి 80,000 వస్తుందంట. పెన్షన్ 80,000 పెన్షన్ వస్తుందంట, మంచి ఇల్లు ఉన్నాయంట, ఆస్తి ఉందంట, కొడుకులు సెటిల్ అయిపోయారంట. కాబట్టి నాకు ఆస్తి బాగుంది కాబట్టి ఈ వయసులో నాకు తోడు కావాలని చెప్పి 75 ఏళ్ళ వయసులో నాకు పెళ్లి కావాలని వార్తల్లోకి ఎక్కాడు ఒక ముసలోడు. ఏం చూసి చెడిపోయాడు ఏం చూసి చెడిపోయాడు? గొర్రె కషాయవాన్ని నమ్మినట్టుగా పాపాన్ని చూసి మోసపోతున్నాడు వీడు. అంటే సమాజంలో అపవాదిగాడు వేసిన ఉచ్చులకి, ఉరులకి, ఆకర్షణలకి, రకరకాల వాటికి బానిసైపోయి, వ్యసనక్రాంతుడైపోయి, పడిపోయి వాటి మునుగు తేలుతూ తద్వారా వచ్చే ఫలితం ఏంటి, తద్వారా వచ్చే బాధ ఏంటి, ఆ తర్వాత జరగబోయే పరిణామాలేంటి, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతాయి జీవితాలు, ఇలా ఉంటే, ఇలా చేస్తే, ఇలా ప్రవర్తిస్తే భవిష్యత్ ఏంటి అనేది
నా దేవుని బిడ్డలారా, ఎరగకనే తెలియకనే గొర్రె కషాయం నమ్మినట్టు ప్రజలు సైతంగా నమ్మి మోసపోతూ ఉన్నారు. ఈరోజు మనం ఏ పాపం చేసినా, ఏ తప్పు చేసినా, ఏ పొరపాట్లు చేసినా నా దేవుని బిడ్డలారా, అవి మన పిల్లల మీదికి వస్తాయన్న సంగతి మనము మర్చిపోకూడదు. నేను మరలా చెప్తున్నా, మనం ఏ పాపాలు చేసినా, ఎలాంటి తప్పులు, చెడు వ్యసనాలు ఎన్ని చేసినా ఏమి కావట్లేదులే, అంతా బాగుందిలే ఒకవేళ అనుకుంటామంటే ఖచ్చితంగా మనం పాడు చేసుకున్నట్టే. ఈరోజు మనం చేసే ప్రతి తప్పు మన పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. ఈరోజు మనం చేసే ప్రతి చెడు మన పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. ఈరోజు మనం వేసే ప్రతి రాగు స్టెప్ మన పిల్లల మీద ప్రభావం పడుతుంది. మనము ఉప్పు తింటే తద్వారా మన పిల్లలు నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బిడ్డలారా. కాబట్టి జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలా, భవిష్యత్తు చాలా జాగ్రత్తగా ఉండాలా, పిల్లలు జాగ్రత్తగా ఉండాలా, భర్త స్థానంలో ఉండాలా, భార్య స్థానంలో ఉండాలా, పిల్లల స్థానంలో ఉండాలా. సమాజం చెడు వైపు వెళుతూ ఉంది, సమాజం నాశనం వైపు వెళుతూ ఉంది. గొర్రె కషాయం నమ్మినట్టుగా సైతాన్ కానీ సమాజం నమ్మి ఎటో వెళ్ళిపోతుంది. చిన్న చిన్న పిల్లలు ఫేస్బుక్లో, యూట్యూబ్లో డ్యాన్సులు వేస్తున్నారు. చిన్న పిల్లలు ఫేస్బుక్లో, యూట్యూబ్లో సినిమా పాటకు డ్యాన్సులు వేస్తున్నారు. బిడ్డలారా, పిచ్చి చేష్టలు చేస్తున్నారు, వెకిలి చేష్టలు చేస్తున్నారు. అవి చూసి తల్లిదండ్రులు ఖండించకుండా, గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా వాటిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రైట్ అసలు అది? ఈ కుటుంబాలకు దేవుడు కాపరిగా లేడు. ఈ కుటుంబాలకు దేవుడు కాపరిగా లేడు కాబట్టే ఇదిగో బ్రతుకులు అయిపోతున్నాయి. అందుకే దేవుని యొక్క కరుణ, కనికరం, ప్రేమ ఏంటంటే ఇంకా అలా పాడైపోతున్న కాపరి లేని గొర్రెల వల్లే ఉన్న వారి కోసం యేసయ్య ఇంకా కనికర పడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయనది కనికరంగాల ప్రేమ, ఆయన బహు దీర్ఘశాంతమైన ప్రేమ, ఆయన దయా వాత్సల్యత కలిగిన ప్రేమ. నా దేవుని బిడ్డలారా, నిమిషం మాత్రం విసర్జించిన గొప్ప వాత్సల్యంతో సమకూర్చగలిగిన, చూపించగలిగిన ప్రేమ దేవుని ప్రేమ. కాబట్టే మన ప్రతిరోజు ప్రార్థన ఒకటై ఉండాలి. ఏంటి? ప్రభువా, నీవు మాకు కాపరివి, మేము నీకు గొర్రెలం. యెహోవా, నా కాపరి నీవే, నేను నీ గొర్రెను. దేవుడు మనకు కాపరిగా ఉండాలా? మనం ఆయనకు గొర్రెల వలె ఉండాలి. బైబిల్ రాయబడింది, నా గొర్రెలు నా స్వరం ఉంటాయి. దేవుడు మనకు కాపరిగా ఉండాలంటే మనము గొర్రెలా జీవించాలా, మనము గొర్రెలుగా ఉండాలి బైబిల్ చెప్తుంది. మరియు గొర్రెలు ఏ విధంగా ఉంటాయనంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఇవి అన్యుని స్వరం వినవు, అన్యుని మాటలు పట్టించుకోవు, అన్యుల స్వరాలు వినపడవు, అన్యుని స్వరాలు అసలు చెవికి నెక్కించుకోవు. ఏం చేస్తాయి? నా గొర్రెలు అయితే నా స్వరం వింటాయి. దేవుని బిడ్డలారా, ఆయన మనకు కాపరిగా ఉండాలంటే, ఆయన మనల్ని కాపాడేవాడిగా, రక్షించేవాడిగా, కనికరపడేవాడిగా, సాతాను చేతుల్లో నుంచి, అపవాది చేతుల్లో నుంచి, సమాజం చేతుల్లో నుంచి, లోకం, పాపం, ఈ యొక్క భయంకరమైన కఠినమైన పరిస్థితుల్లో నుంచి కాపాడబడి, తప్పించబడి, రక్షించబడి క్షేమ కలిగి కుటుంబాలు, సంఘాలు ఉండాలంటే ఆయన కాపరిగా ఉండాలి. ఆయన కాపరిగా ఉండాలంటే మనం గొర్రెల వలె ఉండాలి. మనం గొర్రెల వలె ఉండాలంటే గొర్రెలు ఆయన స్వరాన్ని వినాలి. ఏంటైనా స్వరం? దేవుని మాటలు, దేవుని వాక్యం. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఎక్కువగా వేరే మాటలు వినబాకండి. అనవసరమైన మాటలు, పనికి మాల మాటలు వినొద్దు. టైం పాస్ అయిన మాటలు వినొద్దు. ఎక్కువసేపు దేవుని మాటలే వినాలి. ఎక్కువగా దేవుని వాక్యం మనం పాటించాలి. దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యం వినాలి, దేవుడి స్వరమే గుర్తుపట్టాలి. ఆ దేవుని వాక్యపు అడుగు జాడల్లో మనల్ని మనం కట్టుకోవడానికి సిద్ధపడాలి మనం. ఎందుకంటే సైతాన్ గాడు గొర్రెల్ని మింగాలని చూస్తున్నాడు. వాడు ఆయన మనకు కాపరిగా ఉండాలి అని అంటే, ఆ దేవుని బిడ్డలారా, మనం దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలిగేంత గొర్రె లక్షణాలు మనలో ఉండాలి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఇంకా అన్యుని స్వరం, ఇంకా వేరే వాళ్ళ మాటలు, లోకస్తుల మాటలు,
ఇతరత్ర మాటలు, భక్తి లేని వారి మాటలు, భయం లేని వారి మాటలు, లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన వార్తలు, లోక సంబంధమైన కార్యకలాపాలు ఇవే వినవు. మరి ఇంకేమి వింటాయి? కేవలం దేవుని స్వరాన్ని మాత్రమే వింటాయి గొర్రెలు. ఈరోజు మనం దేవుని స్వరాన్ని ఎక్కువగా వింటున్నామా? లోకస్తుల మాటలు, లోక కార్యకలాపాలు, లోక సంబంధమైన ఎక్కువగా మనం వింటున్నామా? ఆ దేవుని బిడ్డలారా, ఒక రోజులో ప్రతిరోజు మన ప్రార్థన ఏంటి? యెహోవా నువ్వు నా కాపరి, నేను నీ గొర్రెను. ప్రతిరోజు దేవా నువ్వు నా కాపరి. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి. ఆయన మనకు కాపరిగా ఉండాలంటే మనం ఆయన గొర్రెవలే ఉండాలి. ఆయన గొర్రెవలు ఉండాలంటే ఆయన స్వరాన్ని ప్రతిరోజు మనం వినాలి 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 వినాలి. రోజులో ఎంత ఎక్కువగా దేవుని స్వరాన్ని వింటున్నాం, ఎంత ఎక్కువగా దేవుని మాటలు వినగలుగుతున్నాం, ఎంత ఎక్కువగా దేవుని స్వరానికి ప్రాధాన్యత మనం ఇవ్వగలుగుతున్నాం, ఎంత ఎక్కువగా దేవుని స్వరాన్ని ఆలకించగలుగుతున్నాం, ఎంత ఎక్కువగా దేవుని స్వరానికి ప్రాధాన్యత మనం ఇవ్వగలుగుతున్నాం. నా దేవుని బిడ్డలారా, అనవసరమైన పనికి మాలిన టైం వేస్ట్, లోక సంబంధమైన వాటన్నిటి పక్కన పెట్టి వింటే దేవుని మాటలు వినాలి, వింటే దేవుని స్వరమే వినాలి. ఫోన్లో మాట్లాడిన దేవుని మాటలు వినాలి. ఫోన్లో మన 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 చెవుల్లో మోత మోగాలి. ఏం మోగాలి? పనికి మాలిన మాటలు కాదు, దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి. కొంతమంది ఫోన్లలో టైం వేస్ట్ చేసుకుంటారు, అన్ని పనికి మాలిన మాటలే. టైం ఎంత వాల్యుబుల్ అంటే బిడ్డారా, టైం ఎంత వేస్ట్ అయిపోతుందంటే ఈ పనికి మాలిన మాటలు ఫోన్లలో మాట్లాడి మాట్లాడి గంటలు 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 విలువైన సమయం వేస్ట్ అయిపోతూ ఉంది. 100 రూపాయలు నష్టపోయాం ప్రభాకరణ, 1000 రూపాయలు నష్టపోయాం, తిరిగి రేపు మళ్ళా సంపాదిస్తాం లేదా? సంపాదిస్తాం కదా. అదే ఒక గంట టైం వేస్ట్ అయిపోయాం, తిరిగి సంపాదిస్తామా? ఒక గంట ఆయుష్ తరిగిపోయింది, తిరిగి సంపాదిస్తామా? నో. ఈ భూమి మీద అతి వాల్యుబుల్ ఏంటంటే టైం బిడ్డరా, సమయం చాలా విలువైంది. కాబట్టి ఎంత ఎక్కువగా మనం దేవుని స్వరం, దేవుని స్వరం, దేవుని స్వరం. ముందు ఇంట్లో కూర్చున్నా దేవుని స్వరమే, ఫోన్లో మాట్లాడినా దేవుని స్వరమే. మన పని పాటల్లో, మన పనిచేస్తున్న స్థలాల్లో, మన ఉద్యోగ స్థలాల్లో, మన తిరుగుతున్న స్థలాల్లో, మనం ఎక్కడున్నా దేవుని స్వరం, దేవుని స్వరం, దేవుని స్వరం. అపవాది స్వరానికి, అపవాది మాటలకి మన పొర్రపాటు కూడా తావు ఇవ్వక దేవుని స్వరమును ప్రతిరోజు మనం విందుముగాక. హల్లెలూయా. నీవు గొర్రెవైతే నా గొర్రెలు